యెషయా గ్రంథము. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 50వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 5 నుండి 9 వరకు ఒక్కొక్కరొక వచనాన్ని చదవగలిగిన వారు ఉంటే, దేవుని బిడ్డలారా, ఆ యొక్క కృప మీ పైన ఉంటే గాన చదివి వినిపించమని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 50వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 5 నుండి 9 వరకు ఒక్కొక్క వచనాన్ని ఒకరు చదువుకుందాం. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా, నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కి రాతి వల్లే చేసుకొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు అసన్నుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడు వాడెవడు? మనం కూడుకొని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిమ్ము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చేయి వాడెవడు? వారందరూ వస్త్రం వల్లే పాతగిల్లిపోదురు, చెమిటె వారిని తినివేయును. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో ఈ లేఖన భాగాన్ని 30గా 60గా 100 జీవ ఆహారముగా లోపల బయట ఉన్న మనందరినీ కూడా వాక్యములతో ప్రభు తృప్తిపరిచి సహాయము చేయనుగాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగములు ప్రవక్త అయిన యెషయాకు, దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు ఈ సిలువలో జరగబోయే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తాన్ని ప్రవక్త అయిన యెషయా గారికి దేవుడు ముందుగానే బయలుపరిచాడు. ఈ విషయాలు దేవుని బిడ్డలారా, మనం అనేక సార్లు చదివి ఉంటాం, అనేక సార్లు విని ఉంటాం. కానీ మరొకసారి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మనకందరికి తోడుగా ఉన్నాడు. ఈ వాక్యాలతో ప్రభు తప్పక మనలందరినీ కూడా తృప్తిపరుస్తాడని విశ్వసిస్తున్నాను. ప్రభు మిమ్మలను ఎవరిని కూడా అసంతృప్తితో ఇంటికి పంపడు. వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువు దర్శించి మిమ్మలను ప్రభు తృప్తిపరుస్తాడు. ఒకసారి ప్రభును చప్పట్లతో ఘనపరుద్దాం గాక. ఈ ప్రవక్త అయిన యెషయా గ్రంథములో ఈ 50వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 5 నుండి 9 వరకు మనం చదువుకున్నాం. అవునా? 5 నుండి
9 వరకు. అంటే 5 వచనాలు మనం చదువుకున్నాం. గట్టిగా చెప్పండి అమ్మా, ఎన్ని వచనాలు చదువుకున్నాం? 5 వచనాలు చదువుకున్నాం. కనుక ఒక్కొక్క వచనములో ఒక విషయాన్ని పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తాడు. విని మనము బల పడదుముగాక. ఈ 5వ వచనములో రాయబడిన విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారు విధేయుడు అయ్యాడు. అవునంటారా కాదంటారా? ఏమయ్యాడమ్మా? విధేయుడు అయ్యాడు అని ఆ వాక్యం చెబుతుంది. చూడండి 5వ వచనము, ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. చూశారా? ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. బైబిల్లో నేను రెఫరెన్స్ చూపను, కానీ అక్కడక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మనుషుల కంట దేవుని బిళ్ళరా, పురుషులకు కానివ్వండి, స్త్రీలకు కానివ్వండి, యవనస్తులకు కానివ్వండి, యవనరాళ్ళకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, దేవుని బిళ్ళరా, వినటానికి, గ్రహించటానికి ఆ శక్తి కావాలంట. చాలామంది దేవుని బిడ్డలరా మాట్లాడటానికి శక్తి ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఒట్టి మాటలు మాట్లాడటానికి శక్తి ఉంటుంది. దేవునితో మాట్లాడటానికి వాళ్ళకి శక్తి ఉండదు. నిన్న మొన్న ఫోన్లో మాట్లాడటానికి నాకు శక్తి లేదు. పాస్టర్న ఇంకా ఉండేసే అంటున్నారు కొంతమంది మాట్లాడలేక. నువ్వు మాట్లాడలేకపోతున్నావు, నువ్వు మాట్లాడితే నీకు దగ్గు వస్తుంది గనక నువ్వు మాట్లాడలేవు. మాట్లాడటానికి శక్తి లేదు. ఏం లేదు? శక్తి లేదు గనక నువ్వు ఉండేసి అంటున్నారు. దేవుని బిడ్డరా, ఒట్టి మాటలు మాట్లాడటానికి కొందరికి శక్తి ఉంటుంది. దేవుని బిడ్డరా, లోకములో ఉన్న ఆయా కళ్ళ మాటలు చెప్పటానికి శక్తి ఉంటుంది. కానీ మన యొక్క జీవితంలో, మన కుటుంబంలో ఉన్నవారి విషయంలో వాస్తవాలను దేవునితో చెప్పుకోవటానికి కూడా మనకేం కావాలంటే శక్తి కావాలా. అర్ధరాత్రి వరకు నేను దేవునితో మాట్లాడుతున్నా. దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి వరకు దేవునితో మాట్లాడుతున్నాను. ప్రభువా, రేపు మంచి వాతావరణం ఉండాలి. మాకే కాదు, ఆ యొక్క ఆలయాలకు ఆయా సంబంధులు వెళ్ళిపోతారు. ప్రభువా, నాకు సంబంధించిన సంబంధికులు ఉన్నారు, వాళ్ళందరూ రావాలి. నువ్వు మంచి వాతావరణం ఇవ్వాలి ప్రభువా అని దేవునితో ఈ విధంగా నేను మాట్లాడుతున్నా. మీకు కూడా దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడటానికి మీకు శక్తి కావాలి. మనుషులతో మాట్లాడటానికి మీకు శక్తి ఉండొచ్చేమో, దేవునితో మాట్లాడటానికి శక్తి ఉండదు, ఓర్పు ఉండదు, ఓపిక ఉండదు, సహనం ఉండదు. అవునంటారా కాదంటారా? ఎంతమందితోనైనా మాట్లాడతారు, ఫోన్లనైనా మాట్లాడతారు, కనబడితే మాట్లాడతారు. అయితే దేవుని బిడ్డలారా, ప్రభుతో మాత్రం మాట్లాడలేరు. కారణం ఏంటి అని మిమ్మల్ని తట్టి చూస్తే గాన శక్తి లేదు మీలో, దేవుని శక్తి లేదు గనక మాట్లాడలేకుంటున్నారు. మాట్లాడటానికి శక్తి కావాలంట. తర్వాత అంటున్నాడు అక్కడ బైబిల్లో, చూడొద్దు కానీ ఆ యెజ్రా గ్రంథములు ఉంటుంది, చూడొద్దు. దేవుని బిడ్డలారా, వినటానికి శక్తి కావాలంట. ఏంటంట? వినటానికి శక్తి కావాలా. ఇప్పుడు ఇక్కడ మీరందరూ కూర్చున్నారు. కొందరు వింటారు, కొందరు వినరు. కొందరు పెడచే పెట్టేస్తారు, ఏదోలో చెప్తున్నాడు సేవకుడని. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, సేవకుడు ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తమే జయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. సాయంకాలం కరెక్ట్గా 5 గంటలకు 6,000 రూపాయలు ఎలియాజర్కు ఫోన్పే చేయి. నేను సుమారు మైకులు తెస్తాడు, సరేనా? చేయి. ఓకే. ప్రైజ్ ది లార్డ్. ఎలియాజర్ ఎక్కడున్నాడు మరి? ప్రైజ్ ది లార్డ్. వినపడింది నాయన? వినపడిందా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సాయంకాలం ఒక 6,000 నీకు ఫోన్పే చేస్తాడు. మైకులు పట్టుకోరా, కర్నూలు పోయినప్పుడు. నేను రాలేను, సరే? దేవుని పని మనకు ఎక్కువ, డబ్బు కాదు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను కొరియన్కు, నైనా దేవుని వెంట మనం నడిస్తే డబ్బు మన వెంట వస్తుంది అని. చప్పట్లు కొడదామా? స్తోత్రం. హల్లెలూయా. చూశారా? దేవుని మాటలు, దేవుని పని మనకు ముఖ్యం. అమౌంట్ వైపు చూడనన్నమాట. ఓకే. దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఏం చెప్పుకొని వచ్చాను? దేవుని బిడ్డలారా, మాట్లాడటానికి ఏముంటుందంట? శక్తి ఉంటుందంట. ఎవరితో మాట్లాడటానికి? మనుషులతో మాట్లాడటానికి శక్తి ఉంటుంది, కానీ దేవునితో మాట్లాడటానికి శక్తి ఉండదు. ఓకే. లోక సంబంధమైన మాటలు వినటానికి శక్తి ఉంటుంది, కానీ దేవుని మాటలు వినటానికి మనుషులకు శక్తి ఉండదు. దేవుని మాటలు వినటానికి మనుషులకు గ్రహింపు ఉండదు. దేవుని బిడ్డలారా, నిన్న సాయంకాలం అదే అయిపోయింది నా జీవితంలో. బైబిల్ చదువుకుంటున్నాను ప్రార్థన గదిలో కూర్చొని. దేవుని బిడ్డలారా, నాకంత ఆరోగ్యం బాగలేదు. దేవుని బిడ్డలారా, ఆరోగ్యం నాకు బాగలేదు. ఆరోగ్యం బాగలేకపోతే ఏమైందంటే, బైబిల్ చదువుతుంటే బైబిల్ చదువు బుద్ధి కాకుంటుంది, వాక్యము తయారు చేసుకోబుద్ధి కాకుంటుంది. కారణం ఏంటంటే, అంత శరీరంలో బలహీనత వచ్చేసింది. కనుక ఆ విధంగా మీకు కూడా ఒకవేళ వినటానికి శక్తి లేదేమో, కానీ ఇప్పుడు దేవుడు మీకు వినటానికి శక్తిని సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, అదే ఇక్కడ 5వ వచనములో రాయబడింది. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. చాలామంది చూడండి దేవుని బిడ్డలారా, కుటుంబములో భర్త ఏదైనా చెప్పాడంటే, దేవుని బిడ్డలారా, భర్త ఏదని చెప్తే భార్య ఏం చేస్తుంది? వినిపించుకోదు. అంటే ఆ మాటలను కొట్టివేయచ్చు. దేవుని బిడ్డలారా, భార్య ఏదైనా చెప్తే భర్త కూడా వినిపించుకోరు, వాళ్ళు కూడా ఆ మాటలను కొట్టివేస్తారు. దేవుని బిడ్డలారా, పోయిన వారము నేను ఒక మాట చెప్పాను. కొరియన్ను దేవుని బిడ్డలారా పిలుచుకొని, సుగుణను పిలుచుకొని ఓ మాట చెప్పాను. వీళ్ళ కూడా పక్కనుంది, ఒక మాట చెప్పాను. నైనా మీ అమ్మ మనకు దీపము లాంటిదిరా, ఆమెకు మీరేం చేయాలంటే తిరగబడొద్దు. ఆమెకు మీరు తిరగబడొద్దు. నేను ఎప్పుడు ఇంట్లో ఉండేవాడిని కాదు కదా. మీ అమ్మ ఇంట్లో ఉంటుంది, మీరు కాలేజీకి పోయేస్తారు. మరి మీ అమ్మకు మీరేం చేయాలంటే తిరగబడవద్దు. ఎందుకు? యవనస్తులు అయ్యారు. మరి యేసు రాజన్న కూడా చెప్పుకోవాలి. వచ్చినాడా మీ నాయన? రాలేదా? ప్రభుకు మహిమ కలుగును గాక. చాలు నాయన, వయసును వేణు. ఇప్పుడు మీ అమ్మ మీద నువ్వు తిరగబడకూడదు, అవునా కాదా? చాలామంది ఏం చేస్తారంటే అట్లా తిరగబడతారు. అవునంటారా కాదంటారమ్మా? అంటే ఇక్కడ యేసు ప్రభు గురించి ఏమని వాక్యం చెప్తుంది? నేను చెప్పాను, నాయనా మీ అమ్మ మనకు దీపము లాంటిదిరా, అది మీరు గ్రహించండి. ఇప్పుడు మీకేమో లోపల ఉడుకు రక్తం ఉంటుంది, అవునా కాదా? వాళ్ళకు ఉడుకు రక్తము ఉంటుంది, బలం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ బలం రావటానికి, ఆ ఉడుకు రక్తం రావటానికి, దేవుని బిడ్డలారా, వెనక ఎవరు కష్టపడినారు? తల్లి. సరే, తండ్రి పక్కకు పెడితే తల్లి పడిండదా? మరి అది చెప్పాను పిల్లలకు. మీ అమ్మ దీపము లాంటిది కనుక మీ అమ్మను మీరు ఏం చేయాలా? గౌరవించండి. ఒక తల్లిగా ఒక విలువ ఇవ్వండి. ఒక అమ్మగా ఆమెను మీరు ప్రేమించండి. కానీ
మీ మాటలతోనూ మీరు తిరుగుబాటు చేయొద్దు. అవునంటారా కాదంటారా? మీ మాటలతోనూ మీరు తిరుగుబాటు చేయొద్దు. ఓ పురుషులారా, మీరు చెప్పుకోండి మీ పిల్లలకు, మీ భార్యల విషయము. దేవుని బిడ్డలారా, మీరు కూడా స్త్రీలారా మీ యొక్క భర్తల విషయము పిల్లలకు చెప్పండి. వాళ్ళు భర్త ఎంత విలువైన వాడో మరి స్త్రీకి మాత్రమే తెలుసు, పిల్లలకు తెలియకపోవచ్చు. వాళ్ళకు భారం ఏముండదు, వాళ్ళకి ఏం భారం కూడా ఉండదు. భారం అంతా ఉండేది ఎవరిపైన? భర్త పైన భారం ఉంటుంది. అన్నీ తెచ్చి పెడుతుంటాడు గనక, అన్నీ తెచ్చిపెట్టి అన్నీ చేసేవాడే లేకపోతే భర్త, దేవుని బిడ్డలారా, భార్య చాలా కృంగిపోతుంది. దేవుని బిడ్డలారా, గనక ఆమెకు తెలుసు ఆ విలువ, ఆ వాల్యూవి ఆమెకు తెలుసు గనక, దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా కూడా ఎక్కడ విఫలమైపోతుందంటే, సంసారములో ఎక్కడ కక్షలు వస్తున్నాయంటే, సంసారములో భార్య భర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, కుటుంబములు ఒకరి మధ్యలో ఒకరిలో, దేవుని బిడ్డలారా, అసమాధానం ఎక్కడ వస్తుందంటే తిరగబడుతున్నారు. అందరూ ఏమైపోతున్నారండి? తిరుగుబాటు చేస్తున్నారు. అవునంటారా కాదంటాక? అదే చెప్తున్నాడు. ఈ మనసు మనకు కావాలని వాక్యం చెప్తుంది. అందుకే వాక్యం ఏముంటుందంటే క్రీస్తు యేసు కలిగిన మనసు మనకు కావాలని చెప్తుంది. అవునా? చూశారా దేవుని బిడ్డలారా, ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగి పోలేదు. చూశారా దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయడం లేదంటారు? అవునంటే అవుననండి, కాదంటే కాదనండి. ఎంతమంది పిల్లలు తిరుగుబాటు తల్లిదండ్రుల మీద చేయడం లేదు? వారు చెప్తున్న మాటలు వినకుండా ఎంతమంది తొలగిపోవడం లేదు? అక్కడనే వస్తున్నాయి దేవుని బిడ్డలారా, అక్కడనే వస్తున్నాయి సమస్యలు, అక్కడనే వస్తున్నాయి బాధలు, అక్కడనే వస్తున్నాయి వ్యతిరేకతలు, అక్కడనే వస్తున్నాయి తిరుగుబాటులు, అక్కడనే వస్తున్నాయి దేవుని బిడ్డలారా భేదాలు. గనక దేవుని వాక్యము మనకు ఒక మాదిరికరంగా దేవుడు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని బిడ్డలారా దేవునితో పాటు సమానులు. అవునా కాదా? దేవునితో పాటు ఆయన సమానులు. అట్టి భాగ్యాన్ని కూడా దేవుని బిడ్డలారా వదులుకొని ఆయన శరీరం ధరించుకొని మానవ రూపంలోకి వచ్చేసి ఆయన ఎంత ఒదిగిపోయాడో ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఎప్పుడన్నా దేవుని బిడ్డలారా ఈ కాలేజీ కాడికి సుగుణం తీసుకురానికి పోతున్నప్పుడు దేవుని బిడ్డలారా కొంతమంది యవనస్తులు ఆడపిల్లలను చూస్తే, కొంతమంది మగ పిల్లలను చూస్తే వాళ్ళు ఎట్టుంటారంటే అంత తిరుగుబాటు తనమే. తలకా నుంచి ఎట్లా తలకా నుంచి తిరుగుబాటు అయ్యా అంటారేమో. దేవుని బిడ్డలారా, ఆ దేవుని బిడ్డలారా ఎంటికలు ఇరబోసుకుని ఉంటారు, లబ్బరేసి ఉంటారు. ఆ వయసేనా నీది? మీ అమ్మ పెడితే, మీ నాయన పెడితే, ఓ సబ్బు కానుంచి నువ్వు 10 రూపాయలు సంపాదలేవు, నువ్వు తలలో నీకు తిరుగుబాటు ఉండిపోయా. దేవుని బిడ్డలారా, కాళ్ళకు నీకు సాక్సులు, కాళ్ళకు నీకు బూట్లు, ఇవన్నీ తల్లిదండ్రులు నేర్పించాలి పిల్లలకు. దేవుని బిడ్డలారా, ఈరోజు పిల్లలు ఇద్దరు నేను ఒప్పుకోనట్లా, సుగుణను కానీ బిల్లను కానీ అస్సలు ఒప్పుకోను. అట్లా బయటికి ఎంటికలు వేసుకొని పక్కకు పోతే ఒప్పుకోను. మీకు ఒకవేళ ఆ స్థాయి వస్తే వేసుకొని తినకండి, నాకేం భయం లేదు. ఏం సంపాదించుకుంటున్నారు? ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. అవునంటారా కాదంటారా? ఇది జరుగుతుందా లేదా? నేను చెప్పేది జరుగుతుందా లేదా? తలకా నుంచి దేవుని బిడ్డలారా అరికాలు వరకు ఆడిపిల్లలలో తిరుగుబాటే కనపడుతుంది. బయటికి వెళ్ళి చూస్తే మగ పిల్లలలో కూడా తిరుగుబాటే కనపడుతుంది. నాయనా నీకు ఆ కట్టింగురా వద్దురా అని తండ్రి చెప్తాడు. తల్లి, నాయనా నీకు ఆ కటింగ్ వద్దురా, అది మంచిది కాదురా. ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే, సంఘంలో చూస్తే మంచిది కాదంటే వాడు తల్లి మాటను తొలగించి వెళ్ళిపోతాడు. తల్లికి తిరుగుబాటే, తండ్రికి తిరుగుబాటే, లోపల బయటి వాళ్ళకు కూడా తిరుగుబాటే. వానికి చెడ్డ పేరే వస్తుంది కానీ మంచి పేరు అనేది అసలు
రాదు. గనుక యేసు ప్రభువుకు ఒక మంచి పేరు వచ్చింది. ఏంటంటే ఆయన మంచి కాపరి, ఆయన మంచివాడు. ఎప్పుడో తెలుసా దేవుని బిడ్డలరా, ఆయన తిరుగుబాటు చేయలేదు, ఆయన అవిధేయుడు కాలేదు, ఆయన దేవునికి విరోధి కాలేదు. దేవునికి ఆయన ఎట్లా ఉన్నాడంటే ప్రియ కుమారుడుగా ఉన్నాడు. అందుకే చెప్తాడు కదా, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని మాట వినుడని ఒక శబ్దము వచ్చెను. చప్పట్లు కొట్టు. ఈ బల్లారాధనలో దేవుని బిడ్డలారా, పొరపాటున స్త్రీలారా, పొరపాటున యవనస్తురాలా, మీరు ఎక్కడైతే తిరుగుబాటు చేశారో పశ్చాత్తాపపడండి. ఒకవేళ మీరు ఎక్కడైతే తిరుగుబాటు చేశారో తప్పక పశ్చాత్తాపపడండి. తిరుగుబాటు వలన ఏమొస్తుందంటే దేవుని బిడ్డలారా, ఎడబాటు వచ్చేస్తుంది. అవునంటారా కాదంటారా? తిరుగుబాటు వలన ఏమొస్తుంది? వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అవునంటారా కాదంటారా? చాలా దూరం అయిపోతుంది తిరుగుబాటు వలన. అసలు వాళ్ళెవరో వీళ్ళెవరో అన్నట్టుగా ఉంటుంది తిరుగుబాటు వలన. దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభుల వారు తిరుగుబాటు ఏ మాత్రం కూడా చేయలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు దేహములో శక్తి ఉందని, దేహములో పుష్టి ఉందని, 4 రూపాయలు బాగా సంపాదిస్తున్నామని పొరపాటున వాక్యానికి కానీ, దేవునికి కానీ, సంఘానికి కానీ, సేవకునికి కానీ, సేవకురాలకు కానీ తిరుగుబాటు చేయొద్దు. ఎప్పుడు దేవుని బిడ్డలారా, ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. దేవుడొక్కడే శాశ్వతుడు. డబ్బు శాశ్వతమైనది కాదు. మన శరీరంలో దేహంలో ఉన్న బలము శాశ్వతమైనది కాదు. బలాన్ని బట్టి తిరగబడితివా, డబ్బును బట్టి తిరగబడితివా, దేవుడు వాటిని తొలగిస్తాడు. దేవుని బిడ్డలారా, గనక మనం ఏం చేయాలంటే యేసు ప్రభువు ఎంత దేవుని బిడ్డలారా ఒదిగి ఉన్నాడో, యేసు ప్రభు ఎంత విధేయత చూపాడో, యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడో తండ్రి దగ్గర, మనము కూడా ఆ విధంగా ఒదిగి తగ్గించుకుంటే ప్రభువు ఏమవుతాడంటే ఆ రోజు యేసు ప్రభుకు తోడుగా ఉండినట్లుగా మనకు కూడా ప్రభు తోడుగా ఉంటాడు. చప్పట్లు కొడదాం గాక. ప్రభు మనకేమై ఉంటాడండి? తోడుగా ఉంటాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభు ఒకసారి ఏమంటాడంటే, చూడొద్దు కానీ యోహాను సువార్తలో ఏమంటాడంటే, నేను నా తండ్రికి ఇష్టునిగా ఉన్నాను గనక ఆయన నన్ను విడవలేదు, ఆయన నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడని చెప్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పిల్లలు ఎంతకాలం తోడుగుంటారో తెలియదు. ఉంటారమ్మా తోడుగా? ఎంతకాలం తోడుగుంటారో తెలియదు పిల్లలు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి పిల్లలే ముందు వెళ్ళిపోవచ్చు. దేవుని బిడ్డలారా, పిల్లలు దేవుని బిడ్డలారా ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రము తోడుగుంటే బ్రతుకు భాగ్యవంతంగా మార్చబడుతుంది. మరొకసారి 5వ వచనం చూడండి, మనం కిందికి వెళ్ళిపోదాము. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. చూశారా? యేసు ప్రభు యొక్క మనసు మనకు అక్కడ ఏమవుతుంది? అర్థమవుతుంది. అవునా? అట్టి మనసు మనం కలిగి ఉందామా వద్దా చెప్పండి. ఓకే. తర్వాత కింది లైన్లోకి మనం వెళ్దాం. 6వ వచనం, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా మనం అనుకోవచ్చు, అయ్యా మా చెవులు ఈ మాటలు విన్నాయి, మా చెవులు ఈ మాటలు విన్నాయి, కానీ వినొచ్చు, కానీ ఆ ప్రేమను రుచి చూడలేదే. ఆ ప్రేమను రుచి చూడలే. ఇంకా
దేవుని బిడ్డలారా, కొట్టువారికి దేవుని బిడ్డలారా నా వీపును అప్పగించి తిని. యేసుప్రభును కొట్టారు కదా, పిలాతు దగ్గర కొట్టారా? 39 కొరడ దెబ్బలు. అయితే ఆయన తల నుంచి అరికాలు వరకు దేవుని బిడ్డలారా ఆయన దేహములో ఎన్ని దెబ్బలు, దేవుని బిడ్డలారా ఎన్ని గాయాలు అయినాయో దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా నేను ఏం చేశానంటే రాసి పెట్టుకున్నాను. చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకున్నాను. దేవుని బిడ్డలారా, ఆ చదువుకున్న వాక్యములో కొట్టువారికి ఏమంటాడు? నా వీపును అప్పగించి తిని అంటున్నాడు కదా. కొట్టువారికి, మరొకసారి చెప్పండి నాకు గట్టిగా, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కంట దేవుని బిడ్డలారా శరీరంపై గాయాలు దేవుని బిడ్డలారా 5480 గాయాలంట. ఏమ్మా, యేసు ప్రభుకు శరీరంపై గాయాలు 5480. మొత్తం ఒక లిస్టులో దేవుని బిడ్డలారా నేను రాసి పెట్టుకున్నాను ఇక్కడ. యేసు ప్రభు బరువు 85 కిలోలు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎన్ని కిలోలు బరువు ఉన్నవాడంట? 85 కిలోల బరువు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని బిడ్డలారా, ఆ సిలువ బరువు 150 కిలోలు అంట. సిలువ బరువు ఎన్ని కిలోలు? 150 కిలోలు సిలువ బరువు. దేవుని బిడ్డలారా, ఆ యేసు ప్రభువు హైటు దేవుని బిడ్డలారా 1 ఇంచు తక్కువ. దేవుని బిడ్డలారా 6 ఇంచులు, ఆయన 6 అడుగులు, 6 అడుగులు. ప్రభుకు మహిమ కలుగును గాక. సిలువ ఎత్తు దేవుని బిడ్డలారా 15 అడుగులు ఉందంట. సిలువ వెడల్పు 8 అడుగులు ఉందంట. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిలువ మేకులు ఇవన్నీ కూడా మొత్తం దాదాపుగా 15 నేను రాసి పెట్టుకున్నాను. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పడం లేదంటే, ఆ వచనాలన్నీ కూడా నేను ఇప్పుడు మీకు త్వరగా పూర్తి చేయాలి గనుక 5480 గాయములు అంతే కదా. ఓకే, అదొకటి మీరు గుర్తు పెట్టుకోండి. యేసు ప్రభు యేసు ప్రభు ఈపు పైన ఎన్ని కొరడ దెబ్బలు? మామూలుగా ఎన్ని? 30. ఒకవేళ భర్త దేవుని బిడ్డలారా భార్య ఈపు మీద కొట్టాడు అనుకోండి, ఎంతసేపు ఏడుస్తావు? భర్త ఈపు మీద కొట్టాడండి, చేతనో కొట్టాడు, లేదా గుద్దాడు ఈపు మీద, లేదా కర్ర తీసుకుని కొట్టాడు, ఎంతసేపు ఏడుస్తావు? ఏడ్చేది ఏమో కానీ ఒక 3 రోజులుగాన ఇంకా అలిగి పనకుంటే మేలే. ఇంకా అవునంటారా కాదు? ఏం అంతేగా, ఏ ఉసూరును వచ్చినా ఈపు మీద కొడతావు నువ్వు? నేనంటే ఏమనుకుంటున్నావు? నాకు ఎవరు లేరు అనుకుంటున్నావా? ఏడ్చి సమాధానం పడితే పర్వాలే, కొందరు సమాధానం పడరు. సమాధానం పడకుండా ఏం చేస్తారు? గందరగోళం చేస్తారు. అంటే నేను అర్థం కావటానికి చెప్తాం. భర్త ఒక ఈపు మీద కొడితే నీకు బాధ అవుతుంది. మరి యేసు ప్రభుకు 5480 గాయాలు ఆయన దేహముల అయితే యేసు ప్రభుని అంత తక్కువ ప్రేమిస్తావా? యేసు ప్రభుని నువ్వు ప్రేమించే కొద్దీ నీకు అన్నీ వెంటగలుగుతాయండి. అది ప్రభు చెప్పాడు. నన్ను ప్రేమించే వారిని నేను ఏం చేస్తా?
ప్రేమిస్తానని ప్రభు చెప్పాడు. అన్నాడా లేదా? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానన్నాడు. ప్రేమించి చూడు, ఆ ప్రేమను రుచి చూడు. అది కావాలా. ఎవరిని ప్రేమించి చూడాలా? యేసు ప్రభును ప్రేమించి చూడు. ఆ ప్రేమను రుచి చూస్తే ధన్యుడవు, ధన్యురాలవితో. చప్పట్లు కొడదాం గట్టిగా, ప్రభును ఘనపడదాం గాక. అందుకే అంటున్నాడు కదా, కొట్టువారికి, ఆ 50వ అధ్యాయంలోకి రండి దేవుని బిడ్డలారా. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, ఆయన గడ్డాన్ని పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. చూశారమ్మా, యేసు ప్రభు ఇన్ని అనుభవించాడండి మన కొరకే. సహోదరి నీ కొరకు, సహోదరుడా నీ కొరకు, బేటున్న అమ్మలారా మీ అందరి కొరకే. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. ప్రభు వీపును అప్పగించాడు. నువ్వేం అప్పగిస్తున్నావు? ఏం లేదు. సమయం కూడా అప్పగించకుంటున్నావు. నువ్వు ఏమవుతుంది నీతో? ఆలోచన చేసుకో. ప్రభు అప్పగించాడు, నీ కొరకు అప్పగించాడు వీపును. నా కొరకు ప్రభు అప్పగించాడు. మరి సమయాన్ని నువ్వు అప్పగిస్తున్నావా? నీ అవయవాలను అప్పగిస్తున్నావా? దేవుని కొరకు నువ్వు ఏదైతే అప్పగిస్తావో తిరిగి నీకు రెట్టింపు కలుగుతుంది. యేసు ప్రభు ఏదైతే అప్పగించుకుంటూ వచ్చాడో, ఇప్పుడు యేసు ప్రభు, దేవుని బిడ్డలారా ఒక మాట చెప్తారు. యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే మీరు అంటారు, అన్ని నామముల కంటే పై నామం కలిగినవాడు. అవునా? ఏ నామం కలిగినవాడు? పై నామం కలిగినవాడు. చూశారా? అన్ని నామముల కంటే పై నామం కలిగినవాడు అంటే దానికి అర్థం ఏంటి? ఈ ప్రపంచం యావత్తులో ఏ దేవత కానీ, ఏ దేవుళ్ళు అని పిలువబడేవారు కానీ ఆయన ఎదుట నిలవజాలరు. అంత మహాశక్తి కలిగిన వాడు, అంత మహా అధికారం కలిగిన వాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. అది కొట్టక చప్పట్లు కొట్టు. యేసు ప్రభు శక్తి మహిమ తెలుసుకోలేకపోతున్నా. అందుకే దేవుని బిడ్డలారా, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించాడు. దేవుని బిడ్డ పెరికి వేస్తున్నారు బలవంతులు, ఆ శూరులందరూ పెరికి వేస్తున్నారు. రక్తం వచ్చేసింది, ఉమ్మి వేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన ఏ మాత్రం ముఖాన్ని దాచుకోలేదు. ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి తన ముఖమును ఏ మాత్రము దాచుకోలేదు. దేవుని బిడ్డలారా, అన్ని అవమానాలు, అంత శ్రమను, అంత కష్టాన్ని ప్రభు మన కొరకు భరించాడండి. ప్రభు కొరకు ఏం పడుతున్నాం? ఏం పడడం లేదు. అంత బద్ధకమే, అంత సోమరితనమే వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలారా, ఓ రోజు చాలామంది ఉండి, దేవుని బిడ్డలారా, మన దేశ ప్రధాని పేరేం పేరు చెప్పండి? నరేంద్ర మోడీ గారు కదా. ఆయన కాడికి వెళ్ళి అడిగినారంట, నీ విజయానికి రహస్యం ఏంటి అన్నారంట. నీ విజయానికి రహస్యం ఏంటంటే ఆయన అన్నాడు, నా బతుకులో నేనెన్నడూ బద్ధకంగా ఉండను అని చెప్పాడు ఆయన. నా జీవితంలో ఎన్నడూ కూడా నేను బద్ధకంగా ఉండను అన్నాడు. దేవుని బిడ్డలారా, నా కాడ ఉంది అది. నేను ఇలాంటి దేవుని బిడ్డలారా అన్నీ కూడా నా కాడ ఉంటాయి అన్నమాట. కనపడుతున్నాడు ఎక్కడ? ఇక ఈ సైడ్ ఉంటుంది. ఎవరైనా మన దేశానికి మనం గౌరవించాలని లేదా? ఖచ్చితంగా గౌరవించాలి. ఎందుకంటే అధికారులను, ప్రభుత్వాలను అది పెట్టుకోమ్మ, మళ్ళీ ఎవరికైనా దొరికి మళ్ళీ కాపీ కొడతారు. తీసుకోమ్మ, దగ్గర పెట్టుకో, మళ్ళీ ఇద్దు, లేకుంటే ఇది చీడ పెట్టేసి. ప్రభుత్వాలైన సింహాసనాలని దేవుని ఆధీనం ఉంది కనుక మరి ఆయనను అధికారిగా దేవుడు పెట్టాడు, మనం గౌరవించాలి. ఈయన అంటాడు, దేవుని బిడ్డలారా, నా
శక్తి రహస్యం అనేది ఇక్కడ కనపడుతుంది. నా శక్తి రహస్యం ఏంటంటే నేనెన్నడూ బద్ధకంగా ఉండడు. కొందరు సంఘంలో బద్ధకంగా ఉంటారు, వాక్యం చెప్తుంటే కూడా నిద్రపోతుంటారు. ఇది బద్ధకము కాదా చెప్పక్క? మరి ఏదో చెప్తున్నాళ్ళే అన్నట్టుగా ఉంటుంది. నా శక్తి రహస్యము నేనెన్నడూ బద్ధకంగా ఉండడని ఇచ్చాడు. వాళ్ళు ఎట్లా ఉంటే మనం ఎట్లా ఉండాలా? అందుకే దేవుని బిడ్డలారా, ఆ వాక్యం చెప్తుంది కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ మాత్రం కూడా ఆయన దాచుకోలేదు. ఈపును అప్పగించాడుగా, ముఖాన్ని అప్పగించాడుగా, తలను అప్పగించాడుగా, కాళ్ళను అప్పగించాడుగా, చేతులను అప్పగించాడుగా. సమస్తము యేసు ప్రభు ఏం చేశాడు? అప్పగించాడు కనుకనే దేవుడు ఆయన ఏం చేశాడా? ఉన్నతమైన స్థాయిలో, స్థితిలో పెట్టాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రభుకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఓకే, ఆ తర్వాత ఇంకా 7వ వచనం ఏమని సెలవిస్తుందంటే, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు గనక నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కి రాతి వల్లే చేసుకుంటుని. చూశారా దేవుని బిడ్డలారా? ఇప్పుడు యేసు ప్రభుకు ఎవరు సహాయం చేయబోతున్నారు? స్నేహితులా, యేసు ప్రభుకి ఇప్పుడు రక్త సంబంధికులు సాయం చేయబోతున్నారా? యేసు ప్రభుకి ఇప్పుడు నా తల్లి నన్ను 9 నవమాసాలు మోసింది, నా తల్లి నాకు సాయం చేయబోతుంది అంటున్నాడా? నాకు తండ్రిగా ఉండి పెంచిన యేసేపు నాకు సహాయం చేయబోతున్నాను చెప్తున్నాడా? లేదే. మరి ఏమంటున్నాడు దేవుని బిడ్డలారా? ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు. ప్రభువగు యెహోవా నన్ను ఆదుకొనువాడు. ప్రభువు యెహోవా నన్ను నిలబెట్టువాడు. ప్రభువు యెహోవా నన్ను బలపరచువాడు. ప్రభువు యెహోవా నన్ను స్థిరపరచువాడు. ప్రభువు యెహోవా నా తలను ఎత్తువాడు. ప్రభువు యెహోవా నన్ను పైవాడిగా పెట్టువాడు. ఆయనే నాకు సహాయకుడు. నేను సిగ్గుపడను, నేను తల దించుకోను, నేను అవమానపరచబడను. కారణం ఏంటో తెలుసా? నాకు సహాయం చేయువాడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, నిర్మలమైన మనసు కలిగిన వాడు. మనుషులు ఒకవేళ సహాయపడితే సిగ్గుపడొచ్చేమో కానీ దేవుని బిడ్డలారా, నేను నీకు పలానా టైంలో సహాయం చేశానని ఒకవేళ తిరిగి అన్నప్పుడు ఒకవేళ నువ్వు ఏం అనలేక సిగ్గుపడతావేమో, కానీ ఈయన అనేవాడు కాదు. న్యాయాన్ని బట్టి సహాయం చేస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక అంటున్నాడు కదా. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పనా, వినండి జాగ్రత్తగా. పోయిన వారంలో నేపాల్లో ఏం జరిగిందో మీకు తెలుసుగా. నేపాల్ ప్రధానమంత్రి ఏమయ్యాడు? శేఖరన్న హెలికాప్టర్లో పారిపోయాడుగా. ప్రధాని భార్యను కాల్చి చంపారుగా. ఇంట్లో చంపారా లేదా? ఎవరి భార్య? ప్రధాని భార్య. చూశారక్క ఎంత అందగత్తామే. నేను ఎప్పుడు చెప్తుంటా పాశ్రమకు, కండలు శాశ్వతం కాదు అని చెప్తుంటాను, బలము శాశ్వతం కాదని చెప్తుంటాను. బలం ఇచ్చిన ఆయనను, కండలు ఇచ్చిన ఆయనను మనం స్తుతించాలి. దేవుని బిడ్డలారా, బలము కండలు శాశ్వతం అనుకుంటే ఇవి ఉడిగిపోతాయి, ఉండవు. ప్రధాన భార్యనే కాదు, ఇంకో చెప్పనా, మంత్రులను చంపారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందా లేదన్నా? అంటే వాళ్ళు సిగ్గుపడ్డారా లేదా చెప్పండి? సిగ్గుపడ్డారా లేదా? మంత్రులనండి బట్టలు ఇప్పదీసి దిగంబరులుగా దేవుని బిళ్ళరా తంతుంటే స్థలాలు దొరకక నదుల్లో కొట్టుకుపోతున్నారు.
భయంకరమైంది నేపాల్లో. ఏంటి అంత జరగటానికి కారణం అంటే, ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చచ్చిపోయిందంట. మంత్రి కారులో మంత్రి చంపాడు అంటున్నారు. మంత్రి యాక్సిడెంట్లో చచ్చిపోయింది. అతన్ని ప్రభుత్వం శిక్షించలేదంట. దానికి అది ఇక ప్రజల్లో తిరుగుబాటు వస్తే ప్రభుత్వమే కూల్చబడింది. మంత్రులను బట్టలు ఇప్పదీసి దేవుని బిడ్డలారా నాశనం చేసేసి, అంటే వారు ఏమైపోయారు? డబ్బున్నా, అధికారం ఉన్నా, బలం ఉన్నా ఏమైపోయారు? సిగ్గు పన్నారు లేదా? చెప్పండి, సిగ్గు పన్నారు లేదా? పన్నారుగా దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను సిగ్గు పడను. దేవుని బిడ్డలారా, భూలోకములో దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పనా, ఆకాశమందు దురాత్మల సమూహంలో అక్కడ కానీ, ఇంకొక మాట చెప్పనా, అత్యున్నత సింహాసనం పక్కన దేవుని దగ్గర దేవదూతలు కోట్ల కొలుదున్నాయి, ఎక్కడ కానీ యేసు ప్రభుకు సిగ్గు కలగలేదో. చప్పర్లు కొట్టో, చప్పర్లు కొట్టో. ఆయన నాకు సహాయం చేయవాడు గనక నా ముఖాన్ని నేను ఎట్లా చేసుకున్నానంటే, చెకుముకి రాతి వల్లే కఠినంగా నేను చేసుకున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభువు నీకు సహాయం చేస్తాడు. భయపడకు, నమ్మకంగా ఉండు, నిన్ను తలగా పెడతాడు. అది 3వ విషయం. 4వ విషయం అంటున్నాడు, నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఏమై ఉన్నాడంట? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నన్ను నీతిమంతునిగా ఎంచువాడు అసన్నుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడు వాడెవడు? మనం కూడుకొని వ్యాజ్యం ఆడదాము. నా ప్రతివాది ఎవడు? నా విరోధి. అంతేనా? అంటే యేసు ప్రభు విషయములో దేవుని బిడ్డలారా, నీవు నీతిమంతుడు కావు అమ్మా, యేసు ప్రభు విషయంలో నీవు నిర్దోషి కావు అని దేవుని బిడ్డలారా ఎవ్వడు కూడా వాదించటానికి లేడంట. ఎందుకంటే దేవుడే దేవుని బిడ్డలారా యేసు ప్రభును ఏమంటున్నాడంటే నీతిమంతునిగా ఎంచుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఏమై ఉన్నాడంట? నీతిమంతునిగా ఎంచుతున్నాడు. నిర్దోషిగా ఏం చేస్తున్నాడు? ఎంచుచున్నాడు. దేవుని బిడ్డలారా, పవిత్రునిగా, పరిశుద్ధులలో ఇక అతని వంటి వాడు ఎవడు కూడా లేడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎంచుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకా చివరి మాట చెప్పనా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మీద ఎవడైతే దోషి అని నేరస్థాపన చేస్తాడో వాడు వస్త్రం వల్లే పాతగిల్లిపోతాడంట. ఆ మాట అంటున్నాడు. చూడండి 9వ వచనములు అంటున్నాడు, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును. చూడండి అమ్మా, నా మీద నేరస్థాపన చేయవాడు అంటే నా మీద నన్ను దోషిగా ఎంచువాడెవడో వారందరూ వస్త్రం వల్లే పాతగిల్లిపోదురు, చిమ్మెట వారిని తినివేయును. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మీద అమ్మా ఒక్క మాట ఏమండి, నేను ముగిస్తున్నాను. అక్కడ అంటున్నాడు, ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చెయ్యు వాడెవడు అంటే నా మీద నన్ను దోషిని తీర్చువాడు ఎవడో రమ్మను, బయటికి రమ్మను. ఈ ప్రపంచంలో ఎవడైనా సరే దేవుని బిడ్డలారా, నా మీద నేరస్థాపన చేయవాడు, నన్ను దోషి అని ఎంచువాడు, నన్ను దేవుని బిడ్డలారా అపరాధి అని ఎంచువాడు, అలాంటి వారు ఎవరున్నా వాళ్ళు ఏమైపోతారంటే వస్త్రము వలె పాతగిల్లిపోతారు, బతుకులైపోతాయి వాళ్ళ. తర్వాత ఏమంటుండో చిమిట వలన ఏమవుతుందంట? తినివేస్తారు. చూశారా? యేసు ప్రభువు నిర్దోషి. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభువు నీతిమంతుడు, యేసు ప్రభువు పవిత్రుడు, యేసు ప్రభువు పరిశుద్ధుడు అని మనం విశ్వసించి నిలబడగలిగితేమా తన దూతలు మన చుట్టూ కావలుండి రక్షించగలుగుతారు. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును దేవా, నీవు విధేయుడవయ్యావు ప్రభువా. మేము విధేయులం కాలేకపోతున్నాం, కనికరించండి. నువ్వు అప్పగించుకున్నావు నీ దేహాన్ని, మేము సమయమైన అప్పగించుకోవాలి, మాకు కలిగినటువైనా అప్పగించుకోవాలి. నీవే ఆశీర్వదిస్తావు, నువ్వు సహాయం చేయవాడు. మనుషులు సిగ్గుపడవచ్చు, కానీ దేవా నువ్వు సిగ్గుపడలేదేసే. కారణం ఏంటంటే నీకు సహాయం చేసేవాడు ఉన్నాడు కనుక నువ్వు సిగ్గుపడలేదు ప్రభువా. అయ్యా, నీతిమంతునిగా ఎంచువాడు అసన్నుడై ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. అవును తండ్రి ప్రభువా. యేసయ్యా, నిన్ను దోషని ఎవడైతే తీరుస్తాడో తండ్రి, వాడు వస్త్రం వల్లే పాతగిల్లిపోతాడు. చిమిట వాని పురుగు వాని తినివేస్తుంది ప్రభువ, తుప్పు వాని తినివేస్తుంది నా తండ్రి ప్రభువ. అవును నైనా, ఈరోజు తండ్రి వల్ల కార్యక్రమం ఉంటుండగా కొన్ని మాటలు నాతో మాతో నైనా నువ్వు మాట్లాడినవు తండ్రి. అందును బట్టి నీకు హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన, అందరం ప్రార్థన. ఒక ఇద్దరు ప్రార్థన చేస్తారు. మొదటిగా యేసురాజును ప్రార్థన చేస్తాడు, తర్వాత రాజు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యము అందరి హృదయాల్లో ఫలించులాగున ప్రార్థన చేద్దామండి. అందరం ప్రార్థనలో ఉందాం. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రములు నాయన. అయా, నువ్వు పరిశుద్ధుడవై ఉండి కూడా ప్రభా, అయా తండ్రి నాయన, ఎవరు చూపలేని ప్రేమను మా ఎడల మీరు చూపారు. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయా, నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అయా, నువ్వు విధేయుడయ్యావు తండ్రి. అయా, నీకు స్తోత్రములు ప్రభా. విధేయుడిగా ప్రభా తండ్రి మీరు కనపరుచుకున్నారు. అందును బట్టి నీకు స్తోత్రములు నాయన. నిజముగా ప్రభా, మేము విధేయులము కాక ప్రభా, అయా తిరుగుబాటు చేసిన వారంగా మేమున్నను ప్రభా, మమ్మల్ని క్షమించి ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటాం ప్రభా. అయా, నీకు స్తోత్రములు ప్రభా. అయా తండ్రి, నీకు స్తోత్రం. పెరిగి వేయి వారికి నువ్వు ప్రభా నైనా, అయా మీ గడ్డమును మీరు అప్పగించి ఉంటున్నావు అయ్యా. అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అయా, మా యొక్క జీవితాల్లో కూడా ప్రభా, అయా తండ్రి నాయన, అయా మేము ఏమీ కూడా ప్రభా మా సమయము కూడా మీకు అప్పగింపలేదు తండ్రి. అయా, నీకు స్తోత్రములు ప్రభా. ఈ మాటల ద్వారా మమ్మల్ని ప్రభా బలపరిచి ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయా, నీకు స్తోత్రములు ప్రభా. నీకు సహాయము చేయవాడు ఆసనుడై ఉన్నాడయ్యా. అయా, నీకు స్తోత్రములు ప్రభా. అయా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇవి ఉన్నటువంటి వాకులను ప్రభా, అయా మాటికి మేము నెమరు వేసుకొని ప్రభా, అయా తండ్రి నాయన, నీకు స్తోత్రములు ప్రభా. మీ వల్ల బ్రతుకుటకు ప్రభా మాకు మరలా మీరు సమయాన్ని ఇచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఈ వాకుల చేత ప్రభా, అయా మమ్మల్ని సరి చేసి తండ్రి నాయన, మా ఉన్నటువంటి మా జీవితాల్లో ప్రభా, అయా నీకు వల్ల మేము జీవించుటకు మాకు కృపను దయచేయమని, అయా తండ్రి నాయన, నీకు స్తోత్రం. మమ్మల్ని దాటిపోక ప్రభా, అయా మరి ఒక తరాన్ని మాకు ఇచ్చి ఉన్నావు తరుణాన్ని. అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అయా తండ్రి నాయన, వినటువంటి వాకులను ప్రభా మమ్మల్ని బలపరిచి వాటి ప్రకారం మేము జీవించలాగున కృప చూపించమని, ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. రాజు కూడా ప్రార్థన చేస్తాడు. అవును తండ్రి, అందరం ఏకీభవిద్దాం. అవునయ్య ప్రభువా, అవునయ్య వందనం నాయన. అయా, ఉదయకాల సమయం మొదలుకొని ప్రభు ఇంతవరకు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ప్రభువాని దాసులు ప్రార్థించినట్లుగా ప్రభు వాతావరణమును తండ్రి అనుకూలపరిచి అయా ఈ రీతిగా మమ్మల్ని అందరూ నడిపించిందని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఆయన దాసులను పెట్టుకుని ప్రభు అయా మూల్యమైన మాటలు మాకు అందించిందని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, సహాయము చేయండి అయా. నీకు వందనం నాయన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, అయా తండ్రితో కూడా సమానుడుగా ఉన్నాను ప్రభువా. మిమ్మల్ని మీరు తగ్గించుకొని తండ్రి నీకు స్తోత్రం. రిక్తుడవై ప్రభువా అయినా నీకు వందనం తండ్రి. అయా నీకు స్తోత్ర. విధేయతను చూపిన దేవుడవై ఉన్నావు ప్రభువా. కనికరమును చూపు నాయన. అయా ఇంతవరకు నాయన ప్రభువా మా జీవితంలో తండ్రి ఏ విషయంలోనైతే విధేయత చూపలేకపోతున్నామో ప్రభువా, అయా నీ కనికరం మా మీదకి రాణించండి, మా మీదకి రాణించు నాయన. స్తోత్రములు తండ్రి. అయా సహాయము చేయి నాయన తండ్రి. నీకు వందనం దేవా. కృపను చూపించి బలపరచండి తండ్రి. అయా నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. అయా ఎన్ని అవమానములు కలిగినను
అయా ఎంత హింస గురవుతున్నానో తండ్రి నీకు వందనం. అవునాయన. అయా విధేయతను ప్రభువ చూపక వెనుక తీయలేదు నాయన. అవునాయన. అయా నీకు వందనం తండ్రి. కృపను చూపించి బలపరచండి తండ్రి. అయా ఈ సమయంలో విన్న మాటలన్నిటిని ప్రభువ మా హృదయంలో ప్రభువ మీరు స్థిరపరచమని బ్రతిమారుకొనిచుంటున్నాము తండ్రి. సహాయము చేయి నాయన. యేసయ్యా నిన్ను మాదిరికరంగా జట్టుకొని జీవించినట్లుగా ప్రభువ తండ్రి, నిన్ను నాయన వెంబడించి అనుసరించినట్లుగా ప్రభువ కార్యమును జరిగించిన తండ్రి. అయా సహాయము చేయి నాయన. నీకు వందనం తండ్రి. కృపను చూపించి బలపరచని ప్రభువ సహాయము చేయండి. అన్ని విషయాల్లోని కనికరం రాణించి సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందమని పరిశుద్ధులైన యేసు నామములో అడిగి వేడుకొని బ్రతిమారుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.